హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. మన ఛానల్లో కొంతమంది విజిట్ అవుతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం, ఓకేనా. సో చూద్దాం. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీ పర్సన్కి సంబంధించింది కావచ్చు, మీ గురించి కావచ్చు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు ఎవరైనా చూడొచ్చు, ఓకే. ట్రాన్స్ఫర్మేషన్, అన్కండిషనల్, మిర్రర్, టాలరెన్స్. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చండి. సో ఫీజ్ అయితే ఉంటుంది, ఓకే. రీకమిట్, రిపేర్, లాంగ్వేజ్, రిలీజ్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫరెన్సీ అనేది ఉంది. సో వీటిని మనం క్లారిఫికేషన్ చేద్దాం, ఓకేనా. ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ ఎందుకు వచ్చింది మా వ్యూయర్స్కి తెలియజేయండి. ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. టెన్ ఆఫ్ కప్స్ అండి, బ్యూటిఫుల్. మీ జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఓకే. ఇక్కడ మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది అనమాట. ఇక్కడ మీ మనసు హ్యాపీగా ఉండే విధంగా జరుగుతుంది అనమాట, ఓకేనా. మీ మనసు చాలా బాధగా, చాలా భారంగా ఏదో కోల్పోతున్నాము, లేదా లైఫ్లో మేబీ సంతోషం లేదు, ఎప్పుడు ఇదే బాధలు అని అనుకునే వారికి మీ ఆత్మ ఏదైతే ఉంటుందో అది తృప్తి చెందే విధంగా ఏదో జరుగుతుందన్నమాట, ఓకే. ఏదో న్యూ లైఫ్, ఏదో న్యూ జర్నీ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ దీనికి మనం క్లారిఫికేషన్ కార్డ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనమాట, ఓకే. కప్స్ వచ్చింది, ఓకే. మేబీ దూరమైన వారు కూడా కలుసుకోవడము, మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడము, మీ ఆత్మ ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా, అమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా ఉంది అనే విధంగా అలాంటి మెసేజ్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారండి. సో మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ కూడా అంత ఎండ్ అయిపోతుంది, ఫినాన్షియల్గా కూడా మీరు స్టేబుల్ అవ్వబోతున్నారు అనేది కూడా చూపిస్తుంది, ఓకే. సో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీరు ఒకవేళ దూరంగా ఉంటే ఏదైనా విషయంగా, ఓకే, ప్రాపర్టీ కావచ్చు, మనీ కావచ్చు, లేదా పర్సన్ నుంచి మీరు ఏదో విషయంగా హ్యాపీగా ఉండలేకపోతున్నారు, అక్కడ కూడా మీకు మంచి జరగబోతుందన్నమాట. సో చాలా లవ్ అండ్ కేర్ అనేది మీకు లభించబోతుంది, మీ మీద వారు చూపిస్తారు. అలాగే మీతో కూడా వారు చాలా మంచి టైం అనేది స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎక్కడికో చాలామంది మీ పర్సన్తో మీరు టైం అనేది స్పెండ్ చేయడము, మేబీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం కానివ్వండి, లేదా ఏదైనా పార్క్ కానివ్వండి, లేదా తీర్థయాత్రలు అనేసి ఈ పర్సన్తో మీరు మంచి టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కిడ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు, ఓకే.
సో అలా మంచి హ్యాపీ టైం అయితే మీరు స్పెండ్ చేయబోతున్నారనమాట. ఒకవేళ లవర్స్ అయి ఉంటే కూడా న్యూ జర్నీ అనేది మీ నుంచి దూరమైన పర్సన్‌తో మీకు మళ్ళీ రీబర్త్ అనేది జరగబోతుందనమాట. న్యూ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ పర్సన్‌తో ఓకే. అన్‌కండిషనల్ లవ్. అన్‌కండిషనల్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూడమస్. వావ్! బ్యూటిఫుల్ అండి. మళ్ళీ కప్ కార్డ్ వచ్చింది. చాలా బాగుంది ఈరోజు. కప్స్ ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ అన్‌కండిషనల్ అనేది ఉంది. ఓకే. అంటే యూ అన్‌కండిషనల్ లవ్ వితౌట్ ద ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ రిటర్న్. ఓకే. సో పర్సన్ మీ వైపు నుంచి తను ఏమీ ఆశించకుండా ఎలా చెప్పుకోవచ్చంటే, ఒకవేళ మీ పేరు లక్ష్మి అనుకోండి. లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి, లక్ష్మి లేకపోతే బతకలేను. అలా ఈ పర్సన్ భజన చేయడం లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. మేల్ గూడా కావచ్చండి. మేల్ అయితే మేబీ మీకిష్టమైన నేమ్ అనేది ఉంటుంది గదా! ఓకే. అలా ఈ పర్సన్ మీ నేమ్‌ని తను పదే పదే తలుచుకోవడము, మీ గురించి వారి మనసనేది అలా కోరుకుంటుందనమాట. ఓకే. మీతో న్యూ జర్నీ స్టార్ట్ అవ్వాలి అండ్ అన్‌కండిషనల్ లవ్ మాత్రమే ఉండాలి. ఈ పర్సన్ నుంచి నేను ఇక మీదట ఎలాంటివి గూడా ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, జెన్యూన్‌గా ఉండాలి. ఇన్ని రోజులు ఈ పర్సన్‌కి బాధ పెట్టింది చాలు. సో, తను నా గురించి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేశారు. లేదా నా విషయంలో తను చాలా కష్టపడ్డారు. వారి మనసుని నేను చాలా విషయాలలో గాయం చేశాను. అండ్ చాలా కష్టపడ్డారు గూడా వారు. ఈ బంధాన్ని తను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు కదా! సో, అలా ఈ పర్సన్ తన మనసుకి అన్నీ తెలుసు కాబట్టి, ఇక మీదట నేను నీ వైపు నుంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ అయితే నేను పెట్టుకోను. సో, కేవలం అన్‌కండిషనల్ లవ్ మాత్రమే కోరుకుంటాను. అండ్ అలాగే నీకు రిటర్న్ గూడా ఇస్తాను అని ఈ పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఇక్కడ ఎస్ ఆఫ్ కప్స్. సో, మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందనమాట. మీ లైఫ్ మళ్ళీ కొత్తగా చిగురించబోతుందనమాట. ఓకే. మేబీ ఇప్పుడు వర్షాకాలం కదా! ఆహ్, ఎండిపోయిన ఆకులన్నీ ఎండాకాలంలో అన్నీ ఎండిపోతాయి గదా! ఇప్పుడు అన్నిటికి కొత్త ఆకులనేది వస్తాయి కదా! సో, అలాగే మీ లైఫ్ గూడా చిగురించబోతుంది. మీరు పడిన కష్టానికి అండ్ మీ హార్డ్ వర్క్‌కి సో, మంచి ఫలితం అనేది మీకు లభించబోతుందనమాట. చాలా ఇయర్స్ తర్వాత గూడా కావచ్చండి ఇది. మీకు మంచి బెనిఫిట్ లాంటిది అండ్ మీరేదో మంచి గుడ్ న్యూస్ గూడా వినబోతున్నారు. చాలా బావుంది. మిర్రర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మిర్రర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. వావ్! నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈరోజు మొత్తం న్యూ బిగినింగ్ వస్తుంది. ఎవరో పర్సన్ మీ గురించి చాలా ఆలోచించి ఇంకా తన వల్ల కాదు. ఈ పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాల్సిందే. నా మనసులో మాట చెప్పాల్సిందే అన్నట్టుగా ఈ పర్సన్ ఎవరో మీ దగ్గరికి రాబోతున్నారు. మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే. మేబీ మీ పాస్ట్ పర్సనే కావచ్చండి. తను కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను మీకు దూరంగా ఉండడమా? లేదా తన మనసులో అసలేముంది అని పర్సన్ చెప్పకపోవడం. ఓకే. మీరు చాలామంది గమనించి ఉంటారు. ఈ పర్సన్ ప్రవర్తన, తన బిహేవియర్ గానివ్వండి, ఓకే. తన కళ్ళల్లో ఏదో మీ మీద లవ్ ఉంది అన్నట్టుగా మీకు అనిపించడం. కానీ తను చేసే ప్రవర్తన ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ప్రవర్తించడం. అప్పుడు మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అయిపోవడం. అసలు ఈ పర్సన్‌కి ఏం కావాలి? తనకి నిజంగా లవ్ ఉందా? లేదా? మీరు కొంతమంది కన్‌ఫ్యూజన్‌లో పడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ కన్‌ఫ్యూజ్ చేశారు. అలాంటి పర్సనే తన మనసులో మాట మీతో ఏదో చెప్పబోతున్నారనమాట. ఓకే. కొంతమందికి తన లైఫ్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ తనకి వేరే వారి వైపు నుంచి ఏదో బెనిఫిట్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఓకే. వారికి ఇక్కడ వేరే ప్రాపర్టీ కావచ్చు. ఇంకా ఏదో తను ఏదో ఆశించారండి. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్‌లో తిరిగి రాబోతున్నారనమాట. తనకి మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తనకి గట్టి బుద్ధి అనేది జరిగింది వేరే వారి దగ్గర. సో, కాబట్టి తనింకా తప్పదు అన్నట్టుగా ఇంకా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాల్సిందే. ఎవరిని నమ్మకూడదు అనే పర్సన్ ఒక భయంతో తను వస్తున్నారు. ఓకే. అంటే తనకక్కడ
ఏదో తను భయపడే విధంగా, తన మనసు బాధపడే విధంగా ఏదో జరిగిందండి. ఓకే. మేబీ తనని బ్యాక్ స్టాపింగ్ చేయడం గానివ్వండి, అండ్ ఎవరైనా కంట్రోల్ చేయడం గానివ్వండి, ఏదో జరిగింది ఈ పర్సన్‌కి. సో, కాబట్టి పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారనమాట. ఓకే. మేబీ థర్డ్ పార్టీ కావచ్చు, లేదా మీ పర్సన్‌ని వేరే వారు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడము, వారి కంట్రోల్‌లో తీసుకొని ఉండొచ్చు. మీ మాట వినకుండా ఎవరైనా చేసి ఉండొచ్చు. ఓకే. అండ్ అలాగే ఈ పర్సన్ గూడా తను ఎక్కువగా కెరియర్‌కి, మనీకి ఇంపార్టెంట్ పర్సన్. మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. అలా పర్సన్ దగ్గర కొన్ని తప్పులున్నాయి. అలాగే తను వేరే వారి మాటలకి కూడా తను కొన్ని విషయాలలో ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారనమాట. ఓకే. దానివల్ల గూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. సో, తను స్టక్ అయిపోయారనమాట. నిర్ణయం తీసుకోవాలా? వద్దా? జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉండడం. ఓకే. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ఈ పర్సన్ వెనకకి వేస్తా వచ్చారనమాట మీ విషయంలో. ఓకే. నిర్ణయం తీసుకోలేక, అండ్ మీరు ఈ పర్సన్ దగ్గర మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది అడగగానే ఈ పర్సన్ పారిపోవడమా? సైలెంట్ అయిపోవడమా? అలా ఈ పర్సన్ తను జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉండి మిమ్మల్ని తను జగల్ చేసుకుంటా వచ్చారనమాట. ఓకే. తను మిమ్మల్ని జగిల్ చేసుకుంటా వచ్చారు. ఇప్పుడు అన్నిటికి తను ఈ పర్సన్ వైపు నుంచి మీకు క్లారిటీ అనేది రాబోతుంది అనేది చూపిస్తుంది. ఓకే. టాలరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ చాలా స్మూత్‌గా మీతో డీల్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే తనని మీరు పసిగట్టేస్తారు. మళ్ళీ తనని దూరం పెడతారు. మేబీ మీరు చేంజ్ అయిపోతారేమో అనే భయం గూడా ఈ పర్సన్‌కి ఉందనమాట. ఇక్కడ జస్టిస్ గూడా వచ్చింది. ఇది మీకు చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన వస్తున్న గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఓకేనా? మీరు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తా ఉండొచ్చు దీని గురించి. మేబీ పర్సన్ గూడా కావచ్చు కదా! పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తా ఉండొచ్చు. అండ్ కొంతమంది ఈ పర్సన్‌ని కలుసుకొని హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. ఇద్దరికీ మ్యారేజ్ అవ్వాలని కొంతమంది, కొంతమంది మ్యారేజ్ అయినా గూడా దూరమై ఉంటే కొన్ని విషయాలలో కలిసి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. ఇలాంటి వాటికి మీకు యూనివర్స్ నుంచి జస్టిస్ అయితే రాబోతుందనమాట. ఈ పర్సన్ గూడా ఎలాంటి అనుమానం అనేది రాకుండా తను చాలా స్మూత్‌గా మీతో డీల్ అవ్వాలి అని పర్సన్‌కి అర్థమైందనమాట. ఓకే. సో, ఇక్కడ గూడా తక్కెడ ఉంది. ఇక్కడ గూడా తక్కెడ ఉంది. మేబీ వెజిటబుల్ జోకుతారు కదండీ! మార్కెట్‌లలో మనం మార్కెట్‌లో వెళ్తే, అలా ఈ పర్సన్ మీకు సరైన టైం ఇవ్వాలి. మీ గురించి ఆలోచించాలి. అండ్ మీకు గూడా కొంచెం కేర్ అనేది చూపించాలి మీ మీద అన్నట్టుగా ఈ పర్సన్‌కి అర్థమైందనమాట. అండ్ మీరు చాలా మంచి పర్సన్. తన గురించి ఎప్పుడు తాపత్రయపడే పర్సన్ తప్ప, తన నుంచి ఏమి ఆశించని పర్సన్ మీరు. మేబీ మీ నిరీక్షణ ఏదైతే ఉంటుందో అది ఫలించబోతుంది అన్నట్టుగానే చూపిస్తుంది. చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ ఫినాన్షియల్‌గా గూడా చూపిస్తుంది. కోర్ట్ కేసెస్, ప్రాపర్టీ అండ్ అన్నిటికి మీకు మంచి గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ కప్స్. ఎవరో పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. చాలా మిస్ అవుతున్నారు వారు. మీతో హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. అండ్ ఈ పర్సన్‌కి మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా గుర్తుకొస్తుందండి పర్సన్‌కి. తను మర్చిపోలేకపోతున్నారు. మీతో హ్యాపీగా ఈ పర్సన్ ఏ విషయంలో అయినా తను స్పెండ్ చేసి ఉండొచ్చు. మీరిద్దరూ హ్యాపీగా కలిసి మేబీ పార్క్‌కి వెళ్ళొచ్చు, లేదా టెంపుల్‌కి వెళ్ళి ఉండొచ్చు, లేదా షాపింగ్ చేసి ఉండొచ్చు, లేదా హ్యాపీగా మీరు డిన్నర్ చేసి ఉండొచ్చు, లేదా లంచ్ చేసి ఉండొచ్చు, లేదా కాఫీకి వెళ్ళేసి ఉండొచ్చు. అలా ఈ పర్సన్‌కి మీకు ఇద్దరి మధ్యలో ఏదో మంచి మెమోరీస్ లాంటిది ఏవో ఉన్నాయి. అది పర్సన్ అసలు మర్చిపోలేకపోతున్నారనమాట. ఓకే. ఇక్కడ తన పక్కన చాలా కప్స్ అయితే ఉన్నాయి. కానీ నాకివేవి వద్దు. నాకు ఈ కప్ మాత్రమే కావాలి. నాకు వీరు మాత్రమే కావాలి. వీరు ఉంటేనే నా జీవితంలో నేను హ్యాపీగుంటాను. నాకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది అవుతుందనమాట. నా ఆత్మ అనేది సంతోషిస్తుంది అనే పర్సన్ తన మనసుకి అది ఉంది. కానీ తను మేబీ ఆల్రెడీ తను మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. కొంతమందికి 1 ఆర్ 2 కిడ్ ఉండొచ్చు. ఓకే. కానీ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మేబీ సొసైటీ గురించి మేబీ ఉండడం ఓకే. తప్పదు అన్నట్టుగా. కానీ తన మనసనేది మిమ్మల్ని కోరుకుంటుందండి. ఓకే. మేబీ కామెంట్ సెక్షన్‌లో అది తప్పు కదండీ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇలా మెసేజ్ అనేది ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా. సో, ఇలాంటివి చూపిస్తుంది. సో, చాలా మిస్ అవుతున్నారండి. ఓకే. మేబీ సింగిల్ పర్సన్ గూడా ఉంటే తను మీతో ఒక
మ్యారేజ్ లైఫ్ అనేది పర్సన్ ఊహించుకొని ఉండొచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, తన మదర్, ఫాదర్‌కి తను ఒకరే డాటర్ ఆర్ సన్ అయి ఉంటారు. ఓకే. సో, తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల ఈ పర్సన్ మీతో ఉన్న తను ఏదైతే ఊహించుకున్నారో తన జీవితం అన్నిటికి తను దూరం పెట్టడం జరిగింది. ఓకే. ఎన్ని కలలు ఉన్నప్పటికీ మీతో ఇంకా తప్పనిసరి పరిస్థితిలో తను దూరంగా పెట్టారు కదా! కానీ ఈ పర్సన్ వారి లైఫ్‌లో మీరుంటే బావుండేది అనే ఆ కోరిక, ఆ బాధ ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట. మిస్ అవుతున్నారండి. తన పక్కన ఎన్ని కప్స్ ఉన్న ఆప్షన్స్ గూడా ఉన్నాయి. తన గురించి వెయిట్ చేసేవారు ఉన్నారు. తనని ప్రేమించేవారు ఉన్నారు. తనని ఆరాధించేవారు ఉన్నారు. కానీ మీరు లేరు అనే లోటు ఈ పర్సన్‌కి చాలా బాగా తెలుస్తుంది. అండ్ మీరు ఉంటేనే బావుంటుంది. మీరు ఉంటేనే తన మనసనేది హ్యాపీగుంటుంది అని ఈ పర్సన్‌కి ఉందన్నమాట. రిపేర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రిపేర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. కొంతమంది ఇక్కడ మేబీ ఏజ్ గూడా ఉంటుంది. మేబీ 50-55, 60 అలాంటి ఏజ్ వారు గూడా చూస్తున్నారండి మన రీడింగ్. సో, లైఫ్ పార్ట్నర్ విషయంలోనే కొంతమంది సఫర్ అవ్వడము, లేదా నమ్మిన వ్యక్తి మోసం చేయడము, ఇలాంటివే జరుగుతున్నాయన్నమాట. మేబీ వారు ఏంటంటే గాజు ముక్కను పలగొట్టినట్టుగా మీ హార్ట్‌ని వారు బ్రేక్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. అలా మీరు దాని నుంచి తేరుకోలేకపోతున్నారు. కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలండి. ఒకరు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఏదో తెలుసుకోవాలి అక్కడ. ఓకేనా? పర్సన్ దూరమైపోయారు అని కాకుండా ఈ పర్సన్ ఎందుకు దూరమైపోయారు? ఒకసారి ఆలోచించండి. మేబీ పర్సన్ దూరమైన తర్వాత మీ లైఫ్‌లో ఏం జరిగింది? మీరు ఎలా తయారయ్యారు? పర్సన్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరెలా ఉన్నారు? మీ బర్త్ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోవాలనమాట. మేబీ మీరెందుకు ఒంటరివారు మిగిలిపోయారు? ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, నిన్ను దూరం పెట్టిన పర్సన్ నీకు కరెక్ట్ కాదు. కాబట్టి వారు దూరమైపోయారు. కానీ నీతో నీతో పర్మనెంట్‌గా ఉండే పర్సన్‌ని నీ లైఫ్‌లోకి సెండ్ చేస్తారనమాట. ఓకే. కొంతమంది మొహం మీదే చెప్పేస్తారు. నా లైఫ్‌లో నువ్వు అవసరం లేదు, లేదా బ్రేకప్, లేదా మ్యారేజ్ అవ్వడం జరగదు. ఇవన్నీ చెప్తా ఉంటారు కదా! అలాంటి వారి గురించి మీరు ఆలోచించకూడదు. వారు అలా చెప్పి వెళ్ళిపోయారంటే వారిని సైలెంట్‌గా యూనివర్స్ మీ నుంచి దూరం చేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీ అనేది హై అవుతుంది. మీరేదో తెలుసుకోవాలి. ఇక్కడ మీరేదో నేర్చుకోబోతున్నారు. నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి నీ ఎనర్జీకి వారు సరిపోరనమాట. అంటే వారి ఎనర్జీ లోలో ఉంటుంది. మీ ఎనర్జీ అనేది హైలో ఉంటుంది. ఓకే. మీ ఎనర్జీకి వారి ఎనర్జీ సూట్ అవ్వదనమాట. వారి నెగెటివ్ ఎనర్జీ ఉందనుకోండి, మిమ్మల్ని ఎప్పుడు వెనకకి లాగుతూనే ఉంటుంది. మీరు ముందుకెళ్ళాలి. యూనివర్స్ మిమ్మల్ని ముందుకు లాగుతుంది. కానీ మీ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని వెనకకి లాగుతారనమాట. కాబట్టి వారిని సైలెంట్‌గా యూనివర్స్ దూరం చేసేస్తారు. తర్వాత మేబీ మనం ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మిమ్మల్ని ఒక చీకటి గదిలో నెట్టేస్తుందనమాట యూనివర్స్. అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే మీ గుండె పలిగిపోతుందనమాట. గాజు ముక్క కిందకెత్తేస్తే ఎలా పలిగిపోతుంది, అలా మీ హార్ట్ అనేది పలిగిపోతుందనమాట. సో, మీరు ఆ బాధ తట్టుకోలేరు. ఒక క్షణం గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం అనిపిస్తుంది. కానీ దాని నుంచే మీరు చాలా నేర్చుకుంటారు. అప్పుడే మీకు తెలుస్తుంది మీరెంత స్ట్రాంగ్. మేబీ మీరు కెరియర్ మీద ఫోకస్ చేయడమా, లేదా డబ్బు సంపాదించడమా ఏదో జరుగుతుంది. ఓకే. ఒకరు దూరం అయిపోయారంటే మీకేదో దగ్గరవుతుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? మీరు పూర్తిగా స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే దూరం అయిపోయారో మళ్ళీ వారే మీ లైఫ్‌లో రావచ్చు. లేదా ఇంకా న్యూ పీపుల్స్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వచ్చనమాట. ఓకే. ఇది నేను సింపుల్‌గా చెప్పాను. మేబీ అర్థం అవ్వాలని. దీని గురించి చెప్పాలంటే ఎస్‌విఎస్‌ఎం వరల్డ్ ఛానెల్‌లో చెప్తాను. చూడండి. ఓకే. క్లియర్‌గా చెప్తాను. పేజ్ ఆఫ్ పెంటికల్స్.
చెప్పాను కదా ఇందాక. మీతో ఫైట్ చేస్తారు వారు. మీ ఎనర్జీ, వారి ఎనర్జీ అనేది మీకు సరిపోదండి. ఓకేనా? సో, వీరు దూరం మీకు చాలా హార్ట్ బ్రేక్ గూడా చేస్తారు వీళ్ళు. ఓకే. మీరేమో ముందుకెళ్ళాలి. యూనివర్స్ మిమ్మల్ని ముందుకు లాగుతుంది. వీరేమో మిమ్మల్ని వెనకకి లాగుతారు. అప్పుడు మీకు వారికి సరిపోదనమాట. బ్యాలెన్స్ అవ్వదు. ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ ఉండదు. చీటికి మాటికి గొడవ పడతా ఉండడము, దూరమైపోతారు. ఇలాంటివి జరుగుతా ఉంటుందనమాట. సో, కానీ తర్వాత మళ్ళీ మీరు కలుసుకుంటారు. మీరు ఈ పర్సన్‌కి కొత్తగా కనిపించడము అండ్ మీరు చాలా స్ట్రాంగ్‌గా కనిపించడం. అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వెనకకి లాగలేరనమాట. కొంచెం భయమనేది ఆ పర్సన్‌లో మొదలవుతుంది. వీరితో కొంచెం జాగ్రత్తగుండాలి. అంతకుముందు ఎలా ఉన్నారో అలా ఈ పర్సన్ లేరు. కొంచెం చేంజ్ అయిపోయారు అని ఆ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. కాబట్టి మీ ఎనర్జీని వారు లో చేయాలని అనుకోరు. ఇప్పుడు మీరు కొంచెం చేంజ్ అయ్యారనుకోండి, మీ వే ఆఫ్ టాకింగ్, మీరు రెడీ అయ్యే విధానం ప్రతిదీ కొంచెం కొంచెం చేంజ్ అవుతా వస్తారు. వారేమో మిమ్మల్ని లో ఎనర్జీకి పడేయడం. కొత్తగా స్టార్ట్ అవుతున్నావు లేదా ఏదో మిమ్మల్ని తెప్పి పొడిచినట్టుగా మాట్లాడతారనమాట. అక్కడ మీ ఇద్దరికి డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో, కాబట్టి వారి వల్ల మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుందనమాట. బ్రేక్ జరుగుతుంది మీ హార్ట్‌కి. అందుకని పర్సన్‌ని ఇలాంటి వారిని దూరం పెట్టు అన్నట్టుగా యూనివర్స్ వారిని సైలెంట్‌గా దూరం చేసేయడము. అండ్ మీ లైఫ్ గురించి మీరు మేబీ మీ లైఫ్‌లో మీరు కొత్తగా స్టార్ట్ అవ్వడం, న్యూ జర్నీ మీ లైఫ్‌లో స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. అలా చాలామంది మిమ్మల్ని మీరు చాలామంది చేంజ్ చేసుకున్నారు. సో, కాబట్టి మీ లైఫ్‌లో మిమ్మల్ని ఎవరైతే వెనకకి లాగుతా ఉంటారో అలాంటి వారిని యూనివర్స్ దూరం చేసేసి మీ లైఫ్‌లో కొత్త పీపుల్స్‌ని సెండ్ చేయడమా, లేదా పర్సన్‌లోనే కొంచెం చేంజెస్ అనేది తీసుకొచ్చిన తర్వాత మీ లైఫ్‌లో సెండ్ చేయడమా, వారు ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, వారు ఎంతలో ఉండాలో అంతలోనే వారిని ఉంచుతుందనమాట. ఒకవేళ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి వచ్చినా. ఓకే. ఆహ్, సో, అలాంటి మెసేజ్ అయితే ఉంది. ఓకే. ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ గూడా పడి ఉండొచ్చు. అండ్ మీకు వెన్నుపోటు పొడవడం లాంటిది గూడా జరిగి ఉంటుంది కొంతమందికి. ఓకే. అలాంటి పర్సన్ గురించి, అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ గూడా రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. ఓకే. లాంగ్వేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. లాంగ్వేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇందాక నేను చెప్పానండి. ఆహ్, యూనివర్స్ మిమ్మల్ని ఒక చీకటి గదిలో ఉంచేస్తుంది అని. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 5 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓకే అండి. మీరు ప్రెజెంట్ అయితే చెప్పాను కదా ఇందాక. ఒక చీకటి గదిలో ఉన్నారు మీరు అన్నట్టుగా. కానీ మనం ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక విత్తనంని నాటుతాము. ఓకే. ఆ విత్తనం మనం మేబీ భూమిలో నాటుతాం కదా! అది చీకటిలోనే ఉంటుంది కింద. ఓకే. నాటిన తర్వాత అది కొన్ని రోజుల తర్వాత అది బయటకొస్తుంది. కానీ లోపల ఎన్ని జరుగుతాయి దాంట్లో? ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా జరుగుతుంది కదా! అలా ఆ విత్తనంలో లోపల ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిన తర్వాతనే అది బయటకి ఒక చిన్న మొక్కలాగా కనిపిస్తుంది మనకి. ఓకేనా? ఆ మొక్కని చూడగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. హమ్మయ్య! అని అనిపిస్తుంది కదా! అది ఏదో ప్రపంచాన్నే సాధించేసినట్టుగా ఒక మొక్క ఎదగగానే మనకంత హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో, అలాగే మీలో గూడా యూనివర్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు తీసుకొస్తుందంటే, మిమ్మల్ని ఒక పర్సన్ నుంచి దూరం పెట్టగానే మీరు కుమిలిపోతారు. అండ్ గుండె ముక్కలైపోతుంది. చాలా ఏడుస్తారు. కొన్ని రోజులు మిమ్మల్ని అందరి నుంచి దూరం చేసేస్తుంది. కొంతమందైతే వారంతలో వారే దూరమైపోతారు. అసలు వారు ఎందుకు దూరమైపోతున్నారో అర్థం కాదు. ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో అర్థం కాదు. కానీ యూనివర్స్ వారిని పక్కకు నెట్టేస్తుందనమాట. ఈ పర్సన్ దగ్గర నువ్వు ఉండకూడదు, వెళ్ళిపో అన్నట్టుగా. సో, ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి. తన లైఫ్ పర్పస్ తను తెలుసుకోవాలి. తను ఎందుకు జన్మెత్తారు అన్నట్టుగా వారికి అర్థం గావాలి. వారు ఎంత స్ట్రాంగ్ అనేది వారికి తెలియాలి. ఈ పర్సన్ భయపడే పర్సన్ కాదు. తనలో ఏదో క్రియేటివిటీ అనేది ఉంది. దానిని బయటకు తీసుకురావాలి అన్నట్టుగా. అలాగే మొక్కని మనం కింద భూమిలో చీకట్లో చిన్న హోల్ అనేది చేసేసి లోపల పెట్టేస్తాం కదా! అలాగే యూనివర్స్ గూడా మిమ్మల్ని ఒక చీకటి గదిలో బంధించేస్తుంది. కానీ దాంట్లో మీరు చాలా నేర్చుకుంటారండి. ఓకే. మళ్ళీ మీరు ఒక ఆణిముత్యంలాగా బయటికి కనిపిస్తారనమాట. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మీ లైఫ్‌లో చాలా ఫైటింగ్స్ అయితే జరిగినాయి, జరుగుతున్నాయి. సో, చాలా మిస్ అవుతున్నారు. కానీ ఇక్కడ 6 ఆఫ్ కప్స్.
వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ ఒక కొత్త కప్ తీసుకొని ఒక ఫ్లవర్ బొకే లాంటిది, లేదా కొంతమందికి ఇక్కడ మనీ, ఇక్కడేమో పర్సన్ అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ అలాంటివి మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకేనా? కాబట్టి ఎవరో దూరం అయిపోయారు అని కుమిలిపోకూడదు. మీ గురించి మీరు తెలుసుకోండి అని యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. ఓకే. 3 ఆఫ్ హ్యాండ్స్. ఈ రిస్క్ నేను చేయలేను, నా వల్ల కాదు అని మీరు భయపడకూడదు. ఇక్కడ రిలీజ్ అనేది ఉంది. ఇక్కడ పక్షులు హ్యాపీగా వారు బటర్‌ఫ్లై లాగా ఎగురుతా ఉన్నాయన్నమాట. ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట అవి. కానీ భయపడట్లేదు, బాధపడట్లేదు. నేను ఎగిరితే మేబీ పైనకి ఎగిరితే నేను కింద పడిపోతానేమో, నేను చనిపోతానేమో అని వారు భయపడుతున్నాయా? భయపడట్లేదు. హ్యాపీగా ఉన్న జీవితాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నాయి కదా! సో, అలాగే మీరు కూడా ఇక్కడ ఈ పర్సన్ చూడండి, పెద్ద కొండ మీద నిలబడి ఇక్కడికి తను జర్నీ చేయాల్సి ఉంది. కానీ తను ఇంత దూరం నేను నడవగలనా? లేదా ఈ కొండ మీద నుంచి నేను కిందకి దిగగలనా? నా వల్ల అవుతుందా? అని ఇక్కడ పర్సన్ నిలబడి తను చూస్తా ఉన్నారనమాట. కానీ అడగనిది ముందుకు వేయలేకపోతున్నారనమాట. అలాగే చూడండి, మీరు కూడా దేనికి భయపడకూడదు. ఓకేనా? సో, నా రీడింగ్ వలన ఎంతో కొంతమంది చేంజ్ అవ్వాలి. వారి లైఫ్ పర్పస్ వారు తెలుసుకోవాలి అని నేను ఆశపడుతున్నానండి. సో, ఇక్కడ వీరిలాగా మీరు అలా ఆలోచించకూడదు. రిస్క్ తీసుకోండి. నేను నా లైఫ్‌లో నన్ను ఎవరైతే చీప్‌గా చూస్తున్నారో, నీ వల్ల ఏది కాదు అన్నట్టుగా ఎవరైతే పక్కకు నెట్టేశారో, లేదా కొంతమంది లైఫ్ పార్ట్నర్ లేదా లవర్స్ అయి ఉంటారు. వేరే వారి వైపు నుంచి మంచి ప్రపోజల్ లాంటిది వచ్చిందనుకోండి, మిమ్మల్ని పక్కకు నెట్టేసి వారు వెళ్ళిపోతారు. వారు ఏం చూసి వెళ్లారు? ఇక్కడ ఏం లేదు, అక్కడ ఏముంది? మీరు డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. అక్కడ మనీ ఉందా? అందుకే వెళ్లారా? మీ దగ్గర మనీ లేదా? అందుకే మిమ్మల్ని దూరం పెట్టారా? లేదా మీరు ప్రతిసారి పర్సన్‌కి అవైలబుల్‌గా ఉంటున్నారా? అందుకనే పర్సన్ మిమ్మల్ని చీప్‌గా చూస్తున్నారా? ఏంటిది? మీకు చాలా మందికి మీకు ఆన్సర్ మీ దగ్గరే ఉంటుందండి. మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే. ఓకే. సో, కాబట్టి నేనున్నాను కదా! గైడ్ చేయడానికి మిమ్మల్ని. కాబట్టి ఎవరు ఎలాంటి రిలేషన్‌లో ఎలా మిమ్మల్ని టార్గెట్ చేయడమా? లేదా ఎలా మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారా? ఒకసారి తెలుసుకోండి. అండ్ వారికి దిమ్మ తిరిగే విధంగా మీరు చేంజ్ అవ్వాలన్నమాట. వారిని దూరం పెట్టాలి అని నేను అనుకోవట్లేదు. వారు మీకు అట్రాక్ట్ అవ్వాలి. మీ చేయి వారు వదిలిపెట్టకూడదు. మీతోనే వారి ఫ్యూచర్ ఉంటుంది అని వారికి తెలిసి రావాలంటే మీరు ఏం చేయాలి? పోయిన వారే మళ్ళీ తిరిగి రావాలంటే మీరు ఏం చేయాలి? ఎలా ఉండాలి? కోపంగా ఉంటే ఏమీ చేయలేము. ఏదైనా సరే ప్రేమతో సాధించుకోవాలండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఫైటింగ్ చేస్తే ఏమీ రాదు, శూన్యం. కాబట్టి ప్రేమతో తీసుకోవాలన్నమాట ఏదైనా సరే. ఓకే. ఇప్పుడు మనం ఒక షాప్‌కి వెళ్తాము. ఓకే. వెళ్ళేసి అక్కడ నాకొక 5 స్టార్ చాక్లెట్ కావాలి అని మనం అడుగుతాము. వారికి డబ్బులిస్తేనే కదా మనకు చాక్లెట్ ఇస్తారు. నేను డబ్బులియ్యను కానీ నాకు చాక్లెట్ కావాలి. నేనెప్పటికి ఇవ్వను. చాక్లెట్ ఇస్తావా? ఇవ్వా? అని వారితో ఫైటింగ్ చేస్తామా? అలా ఫైటింగ్ చేస్తే వారిస్తారా? ఇవ్వరు గదా! వారితో ప్రేమగా ఈరోజు కాకపోతే రేపిస్తాను. ప్రెజెంట్ అయితే డబ్బులు లేవు. నాకు చాక్లెట్ తినాలని ఉంది. సో, నాకిస్తావా? అని మనం అక్కడ ప్రేమగా అడగాలి. అప్పుడు వారు, అయ్యో! దాంట్లో ఏముందండి, ఈరోజు కాకపోతే రేపు అని ఇచ్చేస్తారు కదా! అలాగే అండి. సో, ఏదైనా సరే కోపంతో ఫైటింగ్ చేస్తే ఏమీ రాదు. ఏదైనా సరే ప్రేమతో సాధించుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, పర్సన్ మూర్ఖంగా ఆలోచించే పర్సన్ కావచ్చు, అండ్ మీరు చిన్నదానికి మీతో ఆర్గ్యుమెంట్స్‌కి సిద్ధంగా ఉండే పర్సన్ కావచ్చు. కాబట్టి ఇలాంటి వారితో ప్రేమగా మీరు వెళ్ళండి. మీ దారిని మీరు ప్రేమగా ఎంచుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ ఎంతో అంత హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. సో, మీకు అర్థమైందో, అర్థం కాలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆహ్, ఒకవేళ హెల్ప్ అవ్వాలని నేను చెప్పాను. మీకు అర్థమైందంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ అవుతున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడకండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకున్న తర్వాత వీడియోలో మీరు ఎంటర్ అవ్వండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. ఆల్ సైన్స్ వరకి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
అండ్ వృషభ రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మిథున రాశి వారు, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మేబీ మనీ గురించి కూడా కావచ్చు, లేదా ఏదైనా జాబ్ ఇలా కూడా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సింహరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనమాట సింహరాశి వారు. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రాబోతున్నారు. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే. అండ్ తులారాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో మోసపోయాను అన్నట్టుగా ఏదో తెలియని బాధ అయితే మీ మనసులో ఉంటుందన్నమాట వృశ్చిక రాశి వారికి. అండ్ ఈరోజు అలా బాధపడుతూ ఉంటారండి ఏదో విషయంగా. ధనుసు రాశి వారు, చాలా సీరియస్గా ఉంటారు ఏదో విషయంగా. అండ్ మీ చుట్టూ అటువంటి థింగ్స్ కూడా ఉంటే కట్ చేస్తారు. అండ్ చాలా సీరియస్గా అండ్ మీ వర్క్లో మీరు బిజీగా కూడా ఉంటారు. అండ్ మకర రాశి వారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కుంభరాశి వారు, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ మీనరాశి వారు, సో మీనరాశి వారు మీరు ఎంత చేసినా ఇంతేనా అన్నట్టుగా అలా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీనరాశి వారు. ఓకే. మీరు పడిన కష్టానికి ఇంకా ఇంకా ఏదో ఫలితం అనేది రావట్లేదు అన్నట్టుగా ఆ టైప్గా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పర్సనల్గా రీడింగ్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.